అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ జ్యూస్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సమ్మర్ వస్తుంది కదండీ! ఇక నుంచి అస్తమానం చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలా వాటర్ మిలన్ జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే 2 డేస్ చిల్డ్‌గా ఎంజాయ్ చేయొచ్చండి. సమ్మర్‌లో చల్లగా ఏదైనా తాగాలని అనిపించినప్పుడు బయట కూల్ డ్రింక్స్‌కి అలవాటు పడకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ఫ్రూట్ జ్యూసెస్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు దాహమేస్తే అప్పుడు చల్లగా ఈ జ్యూసెస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఈ వాటర్ మెలన్ జ్యూస్ అయితే చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని ఒక 2 కప్స్ వరకు పుచ్చకాయ ముక్కలను వేసుకోండి. గింజలు లేకుండా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి. మీకు పంచదార ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలానే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 5 లేక 6 పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ మూత పెట్టుకొని ఈ పుచ్చకాయ ముక్కలు బాగా స్మూత్‌గా అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకోండి. ఈ పుచ్చకాయ ముక్కల్లో మనం గింజలు తీసేసినా కూడా లోపల అక్కడక్కడ గింజలు ఉండొచ్చు. అందుకే ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి జ్యూస్‌ని స్ట్రెయిన్ చేసుకున్నారంటే ఎక్స్ట్రా గింజలు ఏదైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకునే జ్యూస్‌ని అంతా స్ట్రైనర్‌లోకి వేసుకోండి. ఇప్పుడు జ్యూస్ అంతా గిన్నెలోకి వెళ్ళి ఎక్స్ట్రాగా ఏదైనా గింజలు అవి ఉన్నా ఈ స్ట్రైనర్‌లోనే ఉండిపోతాయి. ఒకసారి స్పూన్‌తో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే జ్యూస్ అంతా గిన్నెలోకి వెళ్తుంది. చూసారా, ఇలా ఎక్స్ట్రాగా పైన ఉన్న గింజలు చిన్న చిన్న ముక్కలన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి. ఇలా స్ట్రెయిన్ చేసుకుని ఇప్పుడు జ్యూస్‌లోకి ఒక 2 స్పూన్స్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోండి. వీటి వల్ల ఒంటికి చాలా బాగా చలవ చేస్తుందండి. మీరు జ్యూస్ చేసుకుని ఒక 10 నిమిషాల ముందు ఈ సబ్జా గింజలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇవి తాగేటప్పుడు కూడా నోటికి తగులుతూ టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ ఒక 10 ఐస్ క్యూబ్స్ వరకు వేసుకుంటే చల్లగా ఈ జ్యూస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? 5 నిమిషాల్లో చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలు జ్యూస్ కావాలని అడిగినప్పుడు కూడా ఈ వాటర్ మెలన్ ఇంట్లో ఉందంటే 5 నిమిషాల్లో చేసి పిల్లలకి ఇచ్చేయొచ్చండి. చాలా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఈ సమ్మర్‌లో ఇలాంటి టేస్టీ జ్యూస్ రెసిపీస్ అన్నీ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. మీకు ఈ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్‌గా రావాలంటే తెలుగింటి షడ్‌రుచులు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఆల్ ఆప్షన్‌ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.